హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పక్కింటి అబ్బాయి. ఈరోజు ఒక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక స్వీట్ అయితే చేస్తున్నారు మా ఇంట్లో. అదేంటనేది మీరు వీడియోలో చూసేయండి. అమ్మని ఎప్పటి నుంచో గులాబ్ జాములు అయితే చేయమని అడుగుతున్నాను. ఈరోజు అయితే కుదిరింది, చేస్తుందన్నమాట అమ్మ. సో చేస్తుంది కదా, ఎలాగో వీడియో తీసుకుందామని అయితే నేను బ్లాగ్ చేద్దామని సరదాగా చేయడం జరిగింది. మీ అందరి కోసం సరదాగా చూసేయండి అందరూ. ఏంటమ్మా ఈరోజు ఏ స్వీట్ చేయబోతున్నావు? గులాబ్ జాములా? అబ్బా, ఇది 10 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత మళ్ళీ చూపిద్దాం. దానికోసమే ప్రిపేర్ చేసేవి ఇది వండ. దానికోసం చూపించు. ఎలా కలుపుకొని ఓకే, పక్కన పెట్టుకొని 10 నిమిషాలు పక్కన. ఇప్పుడు ఏం చేయబోతున్నావు నెక్స్ట్? 10 నిమిషాలు ఆగి వేపడమే. ఓకే, వంటలు చేసి అయిపోయిందమ్మా. ఓకే, మొత్తం ఎన్ని అయినాయి అలాగా? 31. నువ్వు చేసేదంతా 32. 31. తర్వాత ఏంటి? ఏపీడమేనా? అయిపోయా. సో రీసెంట్గా చూసుకుంటే మన ఛానల్కి 90,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోబట్టే నాకు 90,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను నా ఛానల్లో. సో ఇలాగే మీ సపోర్టు ఎల్లవెల్లలా ఉండాలని నాపై కోరుకుంటున్నాను. ఓకే, అది ఊరుకోగుతూ ఉంటుంది. పంచదార పాకం పడేచ్చా. పంచదార ఎంత తీసుకున్నావు? 2 కప్పులతో తీసుకున్నాను. 2 కప్పులతోట? 2 కప్పులు వాటర్. దీన్ని కూడా వెలిగించుకున్నాం. పానకం కింద కావాలి అది. ఏక పాకం కట్ట అవసరం లేదు, మామూలుగా అయితే చాలు.
పంచదార ఇంకా కాదండి. రెడీ అయిపోయినాయమ్మా. లాస్ట్లో చక్కెర పాకం. చెమటలు కక్కుతున్నావు ఒక్కసారిగా. ఓ పక్కనేమో చక్కెర పాకం అంటే గులాబ్ జాములు వేయడానికి, ఒక పక్కన గులాబ్ జాములు ఏగుతున్నాయి. చూపిస్తున్నా ఒక్కసారిగా. తీసే. ఇది వ్లాగ్ అనుకుంటారా లేకపోతే గులాబ్ జాములు చేసే వంట వీడియో అనుకుంటారా తెలియదు. యాలకుల పొడి. యాలకుల పొడి. చక్కెర పాకంలో పాకం వేడిగా ఉండగానే చేయాలి కమ్మా. బాగా చూడటానికి ఫోన్లు బాగా అందుకే పండుగ మళ్ళీ ఆనిగడ వస్తుంది. ఒక 3 అయితే వేసుకుంటున్నాను. జ్యూసీగా చాలా బాగున్నాయి. జ్యూసీగా ఇంకో పానకం. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే మా ఛానల్ నుంచి ఎటువంటి కొత్త వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటిదాకా టాటా బాబాయ్.